శ్రీమాత నమః. వైష్ణవి అని ఒక యూట్యూబర్. ఆ అమ్మాయి వీడియోస్ చూస్తే వైష్ణవి అమ్మ అనమాట. అమ్మాయి ఛానల్. చిన్న పిల్ల, 18 ఏళ్ళు ఉంటాయి. మరి వాళ్ళ ఇంట్లో జరిగిన గొడవల వల్ల ఇద్దరికి ఏవో చిన్న చిన్న మాట వచ్చిందట. కానీ మనం సామాజిక మాధ్యమంలో చూస్తే ఇంకా కట్నం కావాలని వాళ్ళ అమ్మ వాళ్ళేమో ఇంకా కట్నం ఇచ్చే సంబంధాన్ని చూశారట. ఆ కట్నం కోసం, ఆ కట్నాన్ని ఆశించి ఏ కట్నము తీసుకురాని ఈ వైష్ణవి మీద ఏదో గొడవ తీసుకున్నారు. ఏం చేశారు, కారణం ఏదైనా కానీ ఆ అమ్మాయి ప్రాణాలు తీసేశాడు. అసలు ఒక మనిషి ప్రాణాలు ఎలా తీసేయాలనిపించింది? ఎంత క్రూరుడైతే అలా ప్రాణాలు తీసేస్తారు చెప్పండి. వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. ప్రాణం అంటే అంత తేలిగ్గా కనిపిస్తుందా? అందులోనూ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్ట. వాడికి ఇష్టంట అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. పాప అమ్మాయి గర్భిణి కూడా, 2 నెలల గర్భిణి. ఆ అమ్మాయిని అలా ఎలా ప్రాణాలు తీసేసాడు వాడు? ఇది అత్యంత హేయమైన చర్య. అయితే ఈ సంఘటనని మొనాలిసా భోన్స్లే ఉంది కదా, ఆ పూసలమ్మాయి, కుంభమేళలో పూసలు అమ్ముకుంటుంది కదా, ఆ అమ్మాయిని ఫర్హాన్ పెళ్లి చేసుకున్నాడు కదా. ఆ సంఘటనని రెండింటినీ కలిపి ఇక్కడ హిందువుని పెళ్లి చేసుకుంటే ప్రాణాలు తీసేశాడు, ఇక్కడ మొనాలిసాని ఈ ఫర్హాన్ని పెళ్లి చేసుకుంటే చాలా సంతోషంగా చూసుకుంటున్నాడు. మీకు అక్కడ కళ్ళు కనిపించలేదా? గడ్డం వాళ్ళు చేస్తే మాత్రం వచ్చేసిందా? లిటరల్ గా ఇదే మాట మాట్లాడారు. అంటే ఎవరో పరాయి మతస్థులు ఇలా వీడియోలు చేశారు అని అనుకోండి, సరే పరాయి వాళ్ళు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు కదా అని అనుకోవచ్చు. హిందువులు కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఇక్కడ కళ్ళు కనిపించలేదా, ఇక్కడ మాత్రం వీడియోలు చేసేస్తారా అని. ఇక్కడ భోన్స్లే విషయానికి వస్తే వాళ్ళ చెల్లెలు మాట్లాడిన మాటలు, ఆ చెల్లెలు బాధపడుతున్న వీడియోస్ సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి చూడండి. వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు కూడా ఈ మొనాలిసా భోన్స్లేకి ఫోన్ చేస్తే కనీసం ఆ అమ్మాయితో మాట్లాడనివ్వట్లేదట. ఆ అబ్బాయి, ఆ ఫర్హాన్ ఎవరైతే ఉన్నాడో అతనే ఫోన్ తీస్తున్నట్ట, మాట్లాడనివ్వట్లేదట. ఆ ఇషిక అని మొనాలిసా భోన్స్లే వాళ్ళ చెల్లెలు బాధపడుతూ చెప్పింది, మా అక్కతో మాట్లాడాలి అంటే మాట్లాడనివ్వట్లేదు, అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతనే ఫోన్ తీస్తున్నాడని. అలాగే ఈ మొనాలిసా భోన్స్లే వాళ్ళ నాన్న కూడా చాలా ఏడుస్తూ వీడియో చేశాడు. కేరళ వెళ్ళట, వీళ్ళ దగ్గరికి వెళ్తే అసలు లోపలికి రానివ్వలేదట. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పాడు గట్ట. ఈ మొనాలిసా కూడా ఏం చెప్పిందంటే, నేను ఇక్కడే ఉంటాను, మీ దగ్గరికి రాను అని చెప్పిందట. ఈ మొనాలిసా వాళ్ళ నాన్నేమో, మీరు అక్కడికి వచ్చేయండి, నా కళ్ళ ముందే ఉండండి అంటే, మేము రాము అని చెప్పాడట ఈ ఫర్హాన్. ఈ మొనాలిసా కూడా అదే చెప్పిందట, నేను రాను, ఇక్కడే ఉండి సినిమాలన్నీ వెతుక్కుంటాను, అసలు ఇంకెప్పుడు రావద్దు అని మొనాలిసా తండ్రిని ఈ ఫర్హాన్ కూడా బయటికి పంపించేశాట. ఇవి సామాజిక మాధ్యమంలో వస్తున్న వార్తలు ఇవి. ఇక్కడ ఒక హిందూ స్త్రీ మీద పరాయి మతస్థులు చేసిన జిహాదీగా మనకి స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది. గతంలో ఎన్నో సంఘటనలు ఇలాంటివి జరిగాయి కదా. ఒక మతం మీద జరిగిన దాడిని పట్టుకుని ఒక స్త్రీ మీద జరిగిన దాడితో రెండింటిని పోల్చి, హిందువుల్లో ఇలా చేస్తే తప్పులేదా, మరి మోనాలిసాని పెళ్లి చేసుకుంటే మాత్రం లవ్ జిహాదీ అంటున్నారు అని అన్నారు. ఇలా వైష్ణవి ప్రాణాలు తీసేశాడు కదా ఈ హరి అతను. ఇలాంటి సంఘటనలు ఇంకా వేరే ఎక్కడ, అంటే ఇంకా ఎవరి మతంలోనూ ఎక్కడ ఏమి జరగలేదా? ఒక హిందువుల్లో మాత్రమే జరిగిందా? ఇది మొనాలిసా మీద జరిగిన అది ఏదైతే ఉందో లవ్ జిహాదీ, రిలీజియస్ మతపరమైన దాడి, అది క్లియర్ గా అర్థమైపోతుంది. పెళ్లి చేసుకుని ఇంకా 4 రోజులే కదా అయింది, చాలా సంతోషంగా ఉందని అప్పుడే సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. సంతోషంగా ఉంటే మంచిదే, కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వస్తున్న వార్తలను చూస్తే నిజంగా అది లవ్ జిహాదీగానే కనిపిస్తుంది. పూర్తిగా 18 ఏళ్ళు కూడా ఆ పిల్లకి నిండకుండా ఆ అమ్మాయి మీద ఆ విధమైన దాడి జరిగింది. అలా అంటే ఆ అమ్మాయి తనంతట తానే ఫర్హాన్ని పెళ్లి చేసుకుంది అని అంటున్నారు. పెళ్లి చేసుకుంది కాదు, అలా పెళ్లి చేసుకునేలాగా పరిస్థితులు ప్రేరేపింపబడ్డాయి. ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే అలాగే ప్రేరేపిస్తారు. ఒక మతం మీద జరిగిన దాడి అని అనుకోకపోతే మరి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నట్లు రిజిస్ట్రార్ ఆఫీస్లో ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి కదా. వీళ్ళ వివాహాన్ని 30 రోజుల ముందు నమోదు చేసుకోవాలి. అలా నమోదు చేసుకున్నట్టు ఎక్కడా కనిపించట్లేదే. అలాగే పెళ్లి చేసుకున్న ఒక 1 hour 2 hours లోనే వీళ్ళకి పెళ్లి చేసుకున్న సర్టిఫికెట్ కూడా వచ్చేసింది.
అలా అన్ని తొందరగా ఎలా ఎలా వచ్చి అన్ని వాళ్ళకి ఇచ్చేశారు. మొత్తం అంతా చూస్తుంటే క్లియర్ కట్ గా మనకు అక్కడ అర్థం అయిపోతుంది. భగవంతుడి దయ వల్ల ఆ అమ్మాయి సంతోషంగా ఆనందంగా ఉంటే అంతకు మించి ఎవరికి ఏమీ అవసరం లేదు. కానీ ఆ సంఘటన తీసుకొచ్చి ఈ వైష్ణవి సంఘటనతో కలుపుతున్నారు. ఇక్కడ ఈ వైష్ణవి సంఘటనలో ఈ హరిబాబును కూడా వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు. ఇక్కడ మనిషిలో కరిగిన ఆ క్రూరత్వం, ఇది గృహహింస. ఒక ప్రాణం తీసేశాడు వాడు. మరి ఈ సోకాల్డ్ మేధావులు ఇప్పుడు ఈ వైష్ణవి ఇన్సిడెంట్ ని, ఈ మోనాలిసా ఇన్సిడెంట్ ని రెండూ కలిపి ఇక్కడ లేదా అక్కడ లేదా అని అడుగుతున్నారు కదా. మరి బంగ్లాదేశ్ లో ఎంతో మంది హిందువుల మీద దాడి జరిగినప్పుడు అప్పుడెందుకు మాట్లాడలేదు? అప్పుడెందుకు వీడియోలు చేయలేదు? అంటే అక్కడ బంగ్లాదేశ్ లోనా? మరి తరుణ్ ప్రాణాలు తీసేసినప్పుడు, ఆ తరుణ్ మీద అఘాయిత్యం చేసినప్పుడు అప్పుడెందుకు మాట్లాడలేదు? అప్పుడు గుర్తుకు రాలేదా? ఈ ఇన్సిడెంట్స్ ఏమీ గుర్తుకు రాలేదు. కానీ ఈ వైష్ణవి ఒకే విషయాన్ని తీసుకొచ్చి ఈ రెండింటినీ కలిపి లవ్ జిహాదీ అంటున్నారు. లవ్ జిహాదీ కాదు, మొనాలిసా భోన్స్లేది, ఈ వైష్ణవిది మాత్రం కాదా, అతని ప్రాణాలు తీసేలేదా అని రెండింటినీ కలిపి ముడి వేస్తున్నారు. ఇది ఖచ్చితంగా తప్పే ఈ హరిబాబు చేసింది. కానీ ఈ మొనాలిసా భోన్స్లే విషయంలో జరిగింది మాత్రం లవ్ జిహాదీయే. రెండు అస్సలు కలపకూడదు, ఖచ్చితంగా కలపకూడదు. ఆ హరిబాబుకి ఖచ్చితంగా శిక్ష పడే తీరాలి. ఎందుకంటే ఆ ప్రాణం అలా తీసేస్తారు, 2 ప్రాణాలు తీసేశాడు. అంత కర్కసత్వమా, అంత దుర్మార్గమా? అర్థం చేసుకోండి, 2 ఒకటి కాదు. ఇది గృహ హింస, చాలా అత్యంత క్రూరమైన హింస. ఇలాంటి సంఘటనలు మిగతా చోట్ల కూడా జరుగుతాయి. కానీ దీన్ని తీసుకుని వచ్చి మనల్ని మోసం చేయడానికి అనమాట. ఏమనంటే అన్ని చోట్ల లేరా, ఎక్కడా లేదా, ఎందుకు ఈ వీళ్ళని మాత్రమే టార్గెట్ చేసి చూపిస్తున్నారు అని మనల్ని మభ్య పెట్టడానికి చేస్తున్న వీడియోస్. దౌర్భాగ్యం ఏంటంటే మన హిందువులు కూడా ఇదే రకంగా ఆలోచిస్తున్నారు, ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. మనం ఇలా ఆలోచిస్తాం కాబట్టే మొన్న శంభల్లో రోడ్డు మీద నమాజ్ చేస్తే కుదరదు అని చెప్పారు. అంతే కదా, అది పబ్లిక్ స్పేస్ కదా. పబ్లిక్ స్పేస్ లో అన్ని వేల మంది నమాజ్ చేస్తే ఎలా కుదురుతుంది? రోడ్ల మీద నుంచి వెళ్ళడానికి అది కష్టంగానే ఉంటుంది కదా. అక్కడ ఆ సిఐ ఆ మాట అన్నందుకు భాగ్యనగరంలో ఒక అతను అంటున్నాడు, ఒక్క సంభల్లో మాత్రమే కాదు, భారతదేశం అంతా నమాజ్ చేస్తాం, బయటకు వస్తారు, ఏం చేస్తారు అని అడుగుతున్నారు. మనకంటూ ఉన్న మన భారతదేశంలో వాళ్ళకంటూ చాలా దేశాలు ఉన్నాయి, వాళ్ళవి చాలా దేశాలు ఉన్నా గానీ మన భారతదేశంలో కూడా వాళ్ళదే పై చెయ్యి అనిపించుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే మొన్న వారణాసిలో కూడా ఆ గంగా నదిలో ఇఫ్తార్ విందు వాళ్ళు చేసుకుని అందులో గంగా నదిలో మాంస ముక్కలు కలిపేశారు. అలా అంటే మీరు అందులో శవాలను కలపట్లేదా? శవాలను కాల్చిన బూడిద కలపట్లేదా? ఆ మలమూత్ర విసర్జన చేయట్లేదా? ఇఫ్తార్ విందు చేసుకున్నప్పుడు అందులోనేమో వాళ్ళు మాంసం ముక్కలు కలిపేస్తే వచ్చేసిందా? హిందువులను రెచ్చగొట్టడానికి కదా వాళ్ళు అలా చేస్తున్నవి, అలా చేసి హిందువుల్ని బాధ పెట్టడానికి కదా అలా చేస్తున్నవి. ఇవన్నీ ఆలోచిస్తే ఇక్కడ మన మొనాలిసా భోన్స్లే విషయంలో జరిగింది ఏంటి అనేది పూర్తిగా అర్థమవుతుంది. రెండింటిని కలిపి అనవసరంగా హిందువులు కూడా మనం చేస్తే తప్పులేదు కానీ, మన వాళ్ళు చేస్తే తప్పులేదు కానీ, వాళ్ళు చేస్తే వచ్చిందా అని ఒక నిర్ణయానికి రాకండి. అలా అని మనమేమి ఇంకొకళ్ళతో దెబ్బలాడవలసిన అవసరం లేదు, ఇంకొకళ్ళతో గొడవలు పడవలసిన అవసరం లేదు. మన గురించి మనం తెలుసుకుని మన దాంట్లో మనం స్ట్రాంగ్ గా నిలబడితే అప్పుడు మనకు అన్ని అవగతం అవుతాయి.